ఇందులో నో డౌట్ వారే హిట్ అవుతుంది. ఎందుకంటే వాటో ఇది పాన్ ఇండియా సినిమా ఇది. ఇందులో హృతిక్ రోషన్ గారికి జాతీయ స్థాయిలో, ఆయన ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఆయనకి ఈ యొక్క అభిమానులు ఉన్నారు. అలాగే ఆల్రెడీ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు RRR ద్వారా వరల్డ్ స్థాయిలో కూడా ఆయన అవార్డు కూడా సాధించారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కి మార్కెట్ ఉంది. సో ఇక వాటోలో అందరు కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. హృతిక్ రోషన్ గారి గురించి ఇంకా చెప్పక్కర్లేదు, ఆయన ఫైట్స్ ఏ విధంగా ఉంటాయని. అందులో ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిసి చించేశారు. అసలు ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ హిట్ కూడా అవుతుంది. మరి ఇక కూలీ సినిమా వస్తే ఇది రజనీకాంత్ గారి సినిమా. రజనీకాంత్ గారు మరి ఇక తెలుగులో నాగార్జున గారు నటించారు. అలాగే హిందీలో అమీర్ ఖాన్ గారు అంటున్నారు కదా. మరి అమీర్ ఖాన్ గారి సినిమాలు ఈ మధ్య అయితే హిట్లు అయితే ఏం లేవు, అన్ని ఫ్లాప్స్ యావరేజ్లే ఉన్నాయి. రజనీకాంత్ గారు ఒక సౌత్ ఇండియా స్టార్ మాత్రమే, ఆయన జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా, హృతిక్ రోషన్ స్థాయిలో కూడా ఉందని మేము భావించట్లేదు. సో మరి ఎందుకు హిట్ కాదని అంటున్నారు? అంటే ఇప్పుడు కూలీ మూవీ డైరెక్టర్ అనేది లోకేష్ కనకరాజ్, ఆయనకి ఇప్పుడు వరకు ఒక ఫ్లాప్ అనేది కూడా లేదు. అవును. సో అలాంటి డైరెక్షన్ లోన ఇప్పుడు కూలీ అనే మూవీ తీయడం జరుగుతుంది. అందులో మ్యూజిక్ అందిస్తుంది ఎవరంటే మన అనిరుద్ధ్. సో ఎందుకు మీరు హైప్ లేదు అంటున్నారు? అసలు హైప్ ఉంది, హైప్ లేదని అనట్లేదు కదా. రజనీకాంత్ గారు సౌత్ ఇండియాలోనే ఉంది. ఆయనకి సౌత్ ఇండియాలో తెలుగు, దక్షిణాది అంతా కూడా ఆయనకి హైప్ ఉంది. మరి హృతిక్ రోషన్ గారికి జాతీయ స్థాయిలో ఉంది కదా, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఉంది. వాళ్ళ ఇద్దరు కూడా సినిమాలు కూడా తీసుకుంటారు. అలాగే RRR కూడా వరల్డ్ స్థాయిలో ఉంది, ఆయనకి అంతర్జాతీయ అవార్డు కూడా వచ్చింది. సో వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళకు ఉంటుంది. రజనీకాంత్ గారు అంటే సౌత్ ఇండియా వరకే ఉంటుంది. ఈ రెండు పోటీ చేసుకుంటే ఖచ్చితంగా వార్ సినిమానే టాప్ లో ఉంటుంది. రజనీకాంత్ గారిని ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఈసారి ఢీ కొడతారని కూడా భావిస్తుంది. ఓకే, ఇప్పుడు రెండు మూవీస్ లో ఏది 1000 crores ఫస్ట్ గా వెళ్తుంది? నో డౌట్ హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఖచ్చితంగా 1000 crores. ఇందులో నో డౌట్ వారే హిట్ అవుతుంది. ఎందుకంటే వాటో ఇది పాన్ ఇండియా సినిమా ఇది. ఇందులో హృతిక్ రోషన్ గారికి జాతీయ స్థాయిలో, ఆయన ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఆయనకి ఈ యొక్క అభిమానులు ఉన్నారు. అలాగే ఆల్రెడీ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు RRR ద్వారా వరల్డ్ స్థాయిలో కూడా ఆయన అవార్డు కూడా సాధించారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కి మార్కెట్ ఉంది. సో ఇక వాటోలో అందరు కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. హృతిక్ రోషన్ గారి గురించి ఇంకా చెప్పక్కర్లేదు, ఆయన ఫైట్స్ ఏ విధంగా ఉంటాయని. అందులో ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిసి చించేశారు. అసలు ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ హిట్ కూడా అవుతుంది. మరి ఇక కూలీ సినిమా వస్తే ఇది రజనీకాంత్ గారి సినిమా. రజనీకాంత్ గారు మరి ఇక తెలుగులో నాగార్జున గారు నటించారు. అలాగే హిందీలో అమీర్ ఖాన్ గారు అంటున్నారు కదా. మరి అమీర్ ఖాన్ గారి సినిమాలు ఈ మధ్య అయితే హిట్లు అయితే ఏం లేవు, అన్ని ఫ్లాప్స్ యావరేజ్లే ఉన్నాయి. రజనీకాంత్ గారు ఒక సౌత్ ఇండియా స్టార్ మాత్రమే, ఆయన జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా, హృతిక్ రోషన్ స్థాయిలో కూడా ఉందని మేము భావించట్లేదు. సో మరి ఎందుకు హిట్ కాదని అంటున్నారు? అంటే ఇప్పుడు కూలీ మూవీ డైరెక్టర్ అనేది లోకేష్ కనకరాజ్, ఆయనకి ఇప్పుడు వరకు ఒక ఫ్లాప్ అనేది కూడా లేదు. అవును. సో అలాంటి డైరెక్షన్ లోన ఇప్పుడు కూలీ అనే మూవీ తీయడం జరుగుతుంది. అందులో మ్యూజిక్ అందిస్తుంది ఎవరంటే మన అనిరుద్ధ్. సో ఎందుకు మీరు హైప్ లేదు అంటున్నారు? అసలు హైప్ ఉంది, హైప్ లేదని అనట్లేదు కదా. రజనీకాంత్ గారు సౌత్ ఇండియాలోనే ఉంది. ఆయనకి సౌత్ ఇండియాలో తెలుగు, దక్షిణాది అంతా కూడా ఆయనకి హైప్ ఉంది. మరి హృతిక్ రోషన్ గారికి జాతీయ స్థాయిలో ఉంది కదా, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఉంది. వాళ్ళ ఇద్దరు కూడా సినిమాలు కూడా తీసుకుంటారు. అలాగే RRR కూడా వరల్డ్ స్థాయిలో ఉంది, ఆయనకి అంతర్జాతీయ అవార్డు కూడా వచ్చింది. సో వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళకు ఉంటుంది. రజనీకాంత్ గారు అంటే సౌత్ ఇండియా వరకే ఉంటుంది. ఈ రెండు పోటీ చేసుకుంటే ఖచ్చితంగా వార్ సినిమానే టాప్ లో ఉంటుంది. రజనీకాంత్ గారిని ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఈసారి ఢీ కొడతారని కూడా భావిస్తుంది. ఓకే, ఇప్పుడు రెండు మూవీస్ లో ఏది 1000 crores ఫస్ట్ గా వెళ్తుంది? నో డౌట్ హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఖచ్చితంగా 1000 crores.